లావణ్య త్రిపాఠి ఇంత త్వరగా ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది అని నేను అనుకోలేదంటూ వరుణ్ తేజ్ ఇటీవలే ఓ ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడడం జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. లావణ్య త్రిపాఠి కూడా మన సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హీరోయిన్. అయినా సరే మెగా ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఆమె బాధ్యతల్ని ఎక్కడ మర్చిపోలేదు. చాలా పద్ధతిగా ఉంటూ ఇటు సినిమాల్లో కూడా నటిస్తుంది. మెగా కోడలు అయిన తర్వాత మోస్ట్‌లీ సినిమాల్లో నటించడానికైతే ఒప్పుకోరు. కాకపోతే వరుణ్ తేజ్ మాత్రం అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. ప్రెజెంట్ ఆమె కూడా లీలా సతీవతి అనే ఒక ప్రమోషన్‌లో భాగంగా చాలా వరకు బిజీగా ఉన్నారు లావణ్య గారు కూడా. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి అంత త్వరగా ఫ్యామిలీని ప్లాన్ చేస్తూ ఓ బిడ్డకి తల్లవుతుంది అనైతే ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఆమె హీరోయిన్ కాబట్టి కాస్త బ్రేక్ తీసుకుంటుంది, సినిమాల్లో నటిస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీని ప్లాన్ చేస్తుంది అనుకున్నారు. బట్ ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు ఫ్యామిలీని ప్లాన్ చేసి ఇటు బేబీని కూడా ఆమె కనడం అయితే జరిగింది. అయితే బాబు పుట్టాడు. ఇటీవలే లీలా సతీవతి అనే దానికి ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ సెకండ్ బేబీకి ఏమైనా మీరు ప్లాన్ చేస్తున్నారా అంటే, ఖచ్చితంగా నేను ప్లాన్ చేస్తున్నాను. సో, ఏ డిలేస్ ఏమీ ఇలా ఏమీ లేదు. వెంటనే నేనైతే ఇంకొక బేబీకి జన్మనివ్వాలైతే అనుకుంటున్నాను అన్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది. అంతటితో అందరూ షాక్ అయిపోయారు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఆమె ప్రెజెంట్ ఫస్ట్ బేబీ మాత్రం మంత్స్ బేబీ కాబట్టి ఇమ్మీడియేట్‌గా అంటే ఇంకొక పాప కావాలి అనే ఆశ అయితే ఆమెకి ఉందంట. సో, ఆడపిల్ల ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అందుకని నేను సెకండ్ బేబీని ప్లాన్ చేస్తున్నాను. నేను సినిమాల్లో నటించడం వల్ల ఫ్యామిలీని ప్లాన్ చేయను అలా ఏమీ లేదు. ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. నా కెరియర్ ఈజ్ కెరియర్. రెండిటిని నేను ఒకటే వేలో చూడాలనుకోవట్లేదు. ప్రొఫెషన్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేస్తానని చెప్పింది. అయితే ఇదే విషయం పైన వరుణ్ తేజ్ కూడా ఓ ప్రమోషన్‌లో మాట్లాడుతూ ఆమె చెప్పిన ఆన్సర్ నాకు కూడా షాకింగ్‌గానే ఉంది. సెకండ్ బేబీకి యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఏమి అనుకోలేదు. బట్ తను అలాంటి ఆన్సర్ ఇచ్చింది కాబట్టి ఓకే. వి డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. నా సైడ్ నుంచి అయితే ఏం ప్రాబ్లమ్ లేదు అన్నట్టుగా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బేబీయే కాదు వీళ్ళు ఆఫ్‌కోర్స్ సెకండ్ బేబీని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే హీరోయిన్ కాబట్టి ఫస్ట్ బేబీకి బ్రేక్ ఇవ్వని ఆమె సెకండ్ బేబీకి అయితే ఎందుకు బ్రేక్ ఇస్తుంది చెప్పండి. సో, వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ ప్లానింగ్ కానీ నిజంగా అదిరిపోయింది. ఇటు లావణ్య త్రిపాఠి మాత్రం అటు మెగా కోడలుగా, ఇటు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సక్సెస్ అవుతుంది. మరి లావణ్య త్రిపాఠి ప్రెజెంట్ ఉంటున్న కెరియర్‌పై మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్స్‌లో చెప్పండి.